ముందుగా వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మిథున రాశి. ఈ మిథున రాశి వారందరికీ కూడా మనకి ఏ ఏ వృత్తుల్లో ఏ ఏ వ్యాపారాలు చేసుకుంటే బాగుంటుంది, ఏ ఏ ఉద్యోగాలు చేసుకుంటే బాగుంటుంది అనేటటువంటి వాటినన్నిటిని కూడా ఈ వీడియోలో వివరించడం అవుతుంది. అయితే మొట్టమొదటిగా మనకి వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు. ఆ జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం వలన మాత్రమే మనందరికీ కూడా ఈ వృత్తి స్థానం దెబ్బతినకుండా ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి ఈ యొక్క మిథున రాశిలో ఇప్పుడు మిథున రాశి గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, అలాగే ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు మనకి ఈ రాశిలోకి వస్తాయన్నమాట. కాబట్టి ఈ యొక్క మిథున రాశి వారంతా కూడా మనకి వ్యాపారాలు, పెసలు, పచ్చని ధాన్యాలు, అపరాలు, కూరగాయలు, అన్నీ హోల్సేల్ బిజినెస్లు, కమిషన్ బిజినెస్లు, ఇవన్నీ కూడా ఈ వ్యాపారాలు చేస్తే మనకి కలిసి వస్తాయి. అలాగే మిథున రాశి వారికి మరి విదేశాలలో ఉద్యోగాలు కూడా చేయాలనేటటువంటి ఆసక్తి ఉంటుంది. అవన్నీ కూడా కలిసి రావడం అనేటటువంటిది జరుగుతాయి. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి ఆరుద్ర నక్షత్ర జాతకులు మనకి పూజారులుగా, జ్యోతిష్కులుగా, అలాగే పూజా పునస్కారాల్లో చేసుకుంటూ మంత్రతంత్రాల్లో ఉన్నటువంటి వృత్తుల్లో ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో వీళ్ళు ఉద్యోగాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ప్రైవేటు ఉద్యోగాలలో మనకి గ్రాఫిక్ డిజైనర్స్గా, అలాగే డిటిపి, ఇలా కంప్యూటర్స్, ప్రింటింగ్ ప్రెస్సులు, ఇలా ఆఫ్సెట్ ప్రింటింగ్ ప్రెస్సులు, ఇలాంటి వృత్తుల్లో మనకి సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ యొక్క పునర్వసు నక్షత్రం వాళ్ళు టెలికమ్యూనికేషన్స్, ఈ యొక్క బిఎస్ఎన్ఎల్ ఇలాంటి ఉద్యోగాల్లో డివిజనల్ ఇంజనీర్లుగా వీళ్ళంతా కూడా ఉద్యోగాలు చేయడం అనేటటువంటిది జరుగుతుంది. అలాగే ఈ కేబుల్ నెట్వర్క్ ఇలాంటివన్నీ కూడా బిజినెస్ల్లో బాగా నిష్ణాతులు అవుతారు. అలాగే వాటర్ బిజినెస్లు ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఐఏఎస్ ఆఫీసర్లుగా, ఐపీఎస్ ఆఫీసర్లుగా, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులుగా వీళ్ళంతా కూడా ఉద్యోగాలు చేయమని అవడం అనేటటువంటి జరిగితే ఉద్యోగాలు తెచ్చుకోవడం జరుగుతుంది. ఇక ఈ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకందరికీ కూడా వ్యక్తిగత జాతకాలను మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. నేను వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ అవ్వడం ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. నేను నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మన అందరికీ కూడా, పేదవాళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండాలి అనేటటువంటి ధ్యాసతో, ఆశయంతో మనం ఈ జాతకాలు చెప్పడం జరుగుతుంది. ఇందులో మీరు పిసినారుతనాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. మాకు ఆనందమార్గ ఆశ్రమాలు ఉన్నాయి. 300 సెంటర్ల పైగా ఇండియాలో 180 దేశాల్లో ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి సాధువులకి, అనాథ పిల్లలకి మేమంతా కూడా సేవ చేయడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళని చదివించడం, వాళ్ళ లాలన, పోషణ, ఇవన్నీ కూడా వీళ్ళకి అందరికీ మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి దాని నిమిత్తము మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఇవన్నీ చేయడం జరుగుతుంది. కాబట్టి కొంతమంది కమర్షియల్ జ్యోతిష్కులు వాళ్ళు మన పేర్లను ట్యాగ్ చేసుకొని దొంగ జ్యోతిష్కులు, దొంగ జ్యోతిష సెంటర్లు పెట్టుకోవడం జరుగుతాయి. అలాంటి వాటిని మనం ఎంటర్టైన్ చేయకూడదు. కాబట్టి ఎవరైనా సరే
మీరు ఈ వృత్తుల్లో ఏది బాగుంటుంది, అలాగే ఈ యొక్క వ్యాపారాలు ఏం బాగుంటాయి, ఇలాంటివి తెలుసుకోవాలని అనుకునేటటువంటి వాళ్ళు డబ్బులతో సంబంధం లేదు, నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మీరు డైరెక్ట్గా నన్ను సంప్రదించాల్సినటువంటి సంప్రదించవచ్చు అనమాట. కాబట్టి ఇంకా డీప్గా మనం ఈ వృత్తుల్లో ఏ వృత్తులు కలిసి వస్తాయి, ఏ వ్యాపారాలు కలిసి వస్తాయి అనేటటువంటిది క్షుణ్ణంగా మనం చెప్పచ్చు. ఏ వ్యాపారం, కొంతమంది కొన్ని వ్యాపారాలు చేసి మధ్యలో లాస్ వచ్చి వదిలివేయడం జరుగుతూ ఉంటుంది, కొన్ని ఏమో ముందుకు వెళ్ళడం అనేటటువంటిది లాస్ట్ వరకు లాస్ వచ్చినా కూడా మనం జరుపుతూ వెళ్తాం. సో ఇవన్నీ వ్యక్తిగత జాతకాల మీద ఆధారపడి ఉంటుంది. దీన్నే డెస్టినీ ఫేట్ అని అంటారు. కాబట్టి మీకు గైడెన్స్ ఇవ్వడానికి డబ్బులతో సంబంధాలు లేకుండా మనం ఎప్పుడు రెడీ. కాబట్టి మీరు కీప్ వాచింగ్ మై వీడియోస్, అది వాచ్ చేస్తూ ఉండండి, ఫాలో అవుతూ ఉండండి. తప్పకుండా మనకి మీ కరెక్ట్గా వృత్తి భంగం, నీచభంగ రాజయోగాలు ఇలాంటివన్నీ కూడా ఏది మంచిగా కలిసి వస్తుంది, ఏది లేదనేది నేను తెలియజేస్తాను. శుభమస్తు. దేవకీ పరమానందం కృష్ణం పొందే జగద్గురు. ఆ జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ, మరి ఈ యొక్క మీనరాశిలో పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, అలాగే ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఈ రాశిలోకి వస్తాయి. కాబట్టి ఈ రాశి వారు ఏ వ్యాపారాలు చేసుకోవాలంటే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు మనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఈ పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, కలెక్టర్లుగా, ఆ తర్వాత అన్ని రకాల డిపార్ట్మెంట్స్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంటు, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే ట్యాక్స్ కన్సల్టెంట్లుగా, చార్టర్డ్ అకౌంటెంట్లుగా కూడా మీ ఈ యొక్క ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు పనికొస్తారు. అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా, సైబర్ సెక్యూరిటీస్లో రకరకాల ప్లాట్ఫామ్స్లో వీళ్ళు ఉద్యోగాలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే స్క్రాప్ ఐరన్ బిజినెస్ నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు, ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు, హాస్టల్స్, తర్వాత ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్, ఇలాంటి బిజినెస్లన్నీ కూడా చేస్తారు. లేకపోతే రేవతి నక్షత్రం వాళ్ళు ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు, తర్వాత చేపల రొయ్యల చెరువులు పెంచడాలు, ఇలాంటివన్నీ కూడా మీకు ఈ యొక్క రేవతి నక్షత్రంలో మీకు రావడం జరుగుతుంది. అలాగే పోలీస్ డిపార్ట్మెంటు, ఇట్లాంటి వాళ్ళంతా కూడా లాయర్లుగా వీళ్ళు ఈ వృత్తుల్లో రాణిస్తారు. ఇకపోతే బియ్యం వ్యాపారాలు, ఆ తర్వాత కిరాణా వ్యాపారాలు, ఆ కూరగాయల వ్యాపారాలు, ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము వ్యక్తిగత జాతకాన్ని చూసినట్లయితే ఇంకా బాగా చెప్పచ్చు అనమాట. అప్పుడు వ్యాపారాల్లో మీకు లాస్ రావడానికి అవకాశాలు లేవు. సాధారణంగా మనం ఏమైనా వ్యాపారాలు చేసినప్పుడు ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టి మనం చేసినప్పటికీ కూడా ఆ పెట్టుబడులన్నీ కూడా మధ్యలో లాస్ రావడము, మధ్యలో వదిలేయడం జరుగుతాయి. ఇది కరెక్ట్గా మనము సరైనటువంటి సమర్థులైనటువంటి జ్యోతిష్కుడికి చూపించకపోవడం వల్ల. నేను వరల్డ్ నెంబర్ 1 ఆస్ట్రాలజర్ని, ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని. కాబట్టి అందరూ కూడా దొంగ జ్యోతిష్కులు, కొంతమంది దొంగ జ్యోతిష్కులు, దొంగ జ్యోతిష సెంటర్లు నా పేరుకి లింక్ చేసుకుని వాళ్ళు కమర్షియల్గా వాళ్ళు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళు బోగస్గాళ్ళ బారిన మీరు పడకుండా డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి. మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో నేను జ్యోతిష్యము ఈ యొక్క సలహాలన్నీ ఇస్తానని మొత్తం ప్రపంచం అంతా తెలిసిందే. కాబట్టి మీరందరూ కూడా డైరెక్ట్గా నన్నే సంప్రదించి నేను మోడర్న్ సైన్స్ని, ఏన్షియంట్ ఆస్ట్రాలజీని, ప్రాచీన జ్యోతిష శాస్త్రాన్ని రెండింటిని కూడా మిళితం చేసి నేను చెప్తాను. కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఏ వ్యాపారాల్లో ఏ అడ్డంకులు లేకుండా, ఏ ఉద్యోగాలు వెళ్ళేటప్పుడు అడ్డంకులు లేకుండా, సస్పెన్షన్స్ ఇలాంటివన్నీ లేకుండా, ఇలాంటివన్నీ కూడా మనం సలహాలు, సంప్రదింపులు మనం చేసుకోవచ్చు. తప్పకుండా నేను అడ్వైస్ చేస్తాను. చక్కగా జాగ్రత్తగా చేయండి. శుభమస్తు.